ఎక్కి చెప్పారు. అంటే 3 సార్లు ఇల్లు తాకట్టు పెట్టానని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. మీరు చూస్తేనేమన్నా పోలవరానికి కొద్ది రోజుల ముందు ₹1,00,00,000 విరాళాన్ని ఇచ్చారు. అంతకుముందు ఎవరైతే కౌలు రైతుల కోసం విరాళాన్ని ఇచ్చారు, భవన నిర్మాణ కార్మికుల కోసం విరాళాన్ని ఇచ్చారు. అంటే మీకే ఇంత క్రైసిస్లో ఉండి మరి ఇవన్నీ సహాయం చేయడం వెనక ఆంతరం ఏంటి, ఆలోచన ఏంటి, ఏమి మెసేజ్ ఇద్దాం అంటే ఒకటి ఏంటంటే నేను సినిమాలు చేస్తున్నాను. అంటే నాకు పెద్ద డబ్బు మీద పెద్ద మమకారం లేదు. అది అవసరం. అంటే నాకు ఇప్పుడు కూడా నాకు చాలా సార్లు అడ్వర్టైజ్మెంట్ చేయాలి. ఈవెన్ షారుఖ్ ఖాన్ కన్నా ఎక్కువ ఆఫర్ చేశారు. ఒకసారి మన ఏదో కోలా యాడ్కి కంటిన్యూ చేయమని. నాకేమో ఇంట్రెస్ట్ అనిపించలేదు. చాలా సార్లు విపరీతం డబ్బు ఆఫర్ చేశారు. నాకేమనిపిస్తుంటే అంటే మనీ ఎలా సంపాదించాలి, సర్టన్ వాల్యూస్, సర్టన్ వాల్యూస్ అని కాదు కానీ సర్టన్ నియమాలు పెట్టుకున్నాం. విత్ ఇన్ ఈ నియమాలు చేద్దాం. నాకు ఉన్నదే సినిమా అండ్ నాకు రీజనబుల్లీ గుడ్ మార్కెట్ ఉంది. నాట్ కంపేర్ టు ప్రభాస్ గారు మహేష్ గారు కానీ బట్ గుడ్ మార్కెట్. రామ్ చరణ్ గారు నాకున్న మార్కెట్కి నాకేం నమ్ముతానంటే డబ్బుని ఎంతో కొంత తిరిగి సమాజానికి ఇవ్వాలి. మనం సంపాదించిన దాంట్లో ఎందుకంటే ఒకసారి నాకు అర్థం కాదు. ఒకసారి కాన్సెప్ట్ ఆ పేపర్ మనీ నాకు అర్థం కాదు. అర్థం కాదా? ఒకసారి నాకు అర్థం కాదు. అంటే నాకు చేతికి అంటే నాకు ఏది అంటే మనీ అనేది ఏంటి. ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ ఏమంటారంటే నేను ఒక పుస్తకం పోతే కింద మీద పడిపోతాను. ₹1,00,00,000 పోయింది, నాకు ₹1,00,000 కానీ ఇచ్చేసి నాకు ఏం ఫీలింగ్ ఉండదు. కానీ పుస్తకం ఏదో మార్క్ చేసుకొని అంటే నువ్వు విలువ దేనికి ఇస్తావు అలా అని చెప్పి నేను అలా అని చెప్పి నేనేమి నిర్లక్ష్యం చేయను. కానీ బట్ నాకు నిలబట్టడం ఇష్టం అంతే. దాంట్లో పెద్ద నేను దాన్ని ఫిలాసఫైజ్ చేయలేను. కానీ నాకు కష్టాలు ఉంటే నాకు ఉన్నంతలో కుదిరితే ఇచ్చేస్తాను.